చూడండి ఎంత బాగుందో. కలర్ చాలా బాగుంది. ఆర్గానిక్ పండుగ చూడండి. సేకరించుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగుందో. నాన్నగారు సజ్జలు పెడుతున్నారు. మాకైతే కావాల్సినవి తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉమాబ్రోవల ఊరి దగ్గరికి వచ్చాము. తోటకి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఉమాబ్రోవల ఊరు అయితే బిర్సింగి, ఉకుంపేట నుండి బాకూరు వెళ్ళే రోడ్లో బిర్సింగి ఉంటుంది. సూకూరు దాటాక ఉకుంపేట నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే. అక్కడ బోర్డు పెట్టామనుకో మనం తీసుకుంటారు కదా. అంటే కంటిన్యూస్గా ఇది ఒక ఎకరం కూడా కాదు పూర్తిగా ఇది. అవునవును, అవును. అవునవును, ఆర్డర్స్ అలా సంవత్సరానికి అలాగ వస్తుంటుంది కదా. డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగుందో చూడండి. చెట్టు పైన ఎక్కించి ఇలా హార్వెస్టింగ్ చేస్తున్నారు బ్రదర్ వాళ్ళైతే. తోట మొత్తం ఇవి చూడండి. గతం వేస్తే వస్తామో తెలియదు ఆ విషయం అనమాట. నాటితే సరే వచ్చేస్తుంది కదా. ఇది నాగజేముడు మొక్క ఎక్కడైనా బతికేస్తారు. ఈ రాయల దగ్గరనే వేస్తామన్నమాట. వేసాక ఆ గ్రోత్ ఏం లేదనమాట. ఎప్పుడైతే 1 ఇయర్ నుంచి ఆవు పెంట, ఇంకా గత్తము, ఇంకా కోళ్ళ పెంట అవన్నీ వేసేసరికి గ్రోతింగ్ స్పీడ్గా వచ్చాయన్నమాట. అవి వచ్చిన తర్వాత అవన్నీ ఇంత స్పీడ్ గ్రోతింగ్ వస్తుంది అనమాట. ఇవి ఉంది కదా ఈ కొమ్మలు, ఈ కొమ్మలు కూడా అనమాట ఇలా కట్ చేయకపోతే ఇక్కడ ఈ కొమ్మని ఇంకా లాంగ్ వెళ్ళి అసలు ఫ్రూటింగ్ రాదనమాట. మనం ఎప్పుడైతే ఇంత ఇది 2 ఫీట్స్ వస్తాయేమో, 3 ఫీట్స్ వచ్చేసరికి ఇక్కడ కట్ చేసుకున్నామంటే ఈ విధంగా అనమాట ఫ్రూటింగ్ వస్తుంది అనమాట. ఈ కొమ్మ కట్ చేయలేదు కాబట్టి ఫ్రూటింగ్ రాలేదనమాట. ఇలా కట్ చేసి ఉంటే ఈ విధంగా ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ వచ్చేది అనమాట. ఇది ఎప్పుడైనా కట్ చేసేవచ్చు. మనం చూస్తున్నాం కదా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్ పూట మాత్రం పూస్తుంది. మధ్యాహ్నం పూట వచ్చేసరికి ఏమన్నమాట అదే ఇలా ముడుచుకుని పోయి అసలు ఓపెన్ కాదనమాట. ఇది ఫ్రూటింగ్ వచ్చేసరికి ఇది ఒకసారి వస్తుంది అన్నమాట ఫ్లవర్ అనమాట. ఒకసారి వచ్చి ఒకరోజు మాత్రం ఓపెన్ అవుద్ది అనమాట. ఇది బాగా దిగుబడి వచ్చింది. కాకపోతే ఇది ఫస్ట్ విడతలు ఏరుతాను తిని, ఇప్పుడు నెక్స్ట్ విడతలు ఇంకా బాగా ఎక్కువ వస్తుంది. పింక్ కలర్. ప్రస్తుతానికి మాత్రము మార్కెట్లో 100 రూపాయలు 80 రూపాయలు అమ్ముతున్నారు. కాకపోతే మరి మనం ఈ లోకల్ కనుక తక్కువ రేటుకి 50 రూపాయలకి ఇస్తాను. ఇంకా సైజు బాగా తగ్గితే ఇంకొక 10 రూపాయలు కూడా తగ్గించి ఇచ్చేస్తాను. బాగుంటుంది టేస్ట్లో మాత్రం. ఎందుకంటే ఇది స్వచ్ఛమైన గతంతో పండుతున్నది కనుక టేస్ట్ బాగా ఉంటుంది. కాకపోతే మన బజార్ మీద కొని తినేది కంటే ఎందుకంటే దానికంటే పండించిన కంటే బాగుంటుంది. ఒక పండు కాకపోతే కోసు పెడతాను దానికి. చూడండి ఈ పండు మాత్రం 50 రూపాయలకి ఇస్తాను. దీనికంటే తక్కువ సైజు అంటే కాకపోతే మరి మన లోకల్ వాళ్ళు కనుక ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి ఇచ్చిస్తాను. సరే ఒక పండు కోసు పెడతాను. అంటే చూడండి ఎంత బాగుందని. చూడండి ఎంత బాగుందో ఫ్రూట్. చూస్తుంటే నోరూరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు బ్రో నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయండి. పాడరూపమేట లోకల్కి అయితే ఫోన్ చేస్తే మీ దగ్గరకు వస్తే తోట దగ్గర వచ్చేసి 50 రూపాయలకి కావాల్సిన పళ్ళు ప్రతి పండు 50 రూపాయలు మాత్రమే. చాలా బాగుంది. సైజు కూడా చూడండి 300 గ్రామ్స్ ఉంటాయి. 300 గ్రాముల దగ్గరకు ఉంటుంది. గ్రో వాళ్ళు ఆర్గానిక్గా పండించారు. పళ్ళు మాత్రం చాలా బాగుంది. టేస్ట్ మాత్రం ఇది 4వ సంవత్సరం పంట వేసుకొని దిగుబడి లాస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. పండు చూడండి మన చెయ్యి కన్నా పెద్దదే ఉంది. తోట మొత్తం తిరిగి చూసాము. తోట చాలా బాగా వేసుకున్నారు. అలాగే యాజమాన్య పద్ధతిలో ఎంతవరకు ఎన్ని మెట్లు ఉంచాలో అవన్నీ పెట్టుకొని ఆర్గానిక్గానే గత్తము, అదే ఆవు పేడ, కోడి పెంట, అలాగే ఆకులు, గత్తము ఇవన్నీ కలిపేసి బాగా హార్వెస్టింగ్ చేస్తున్నారు. పూత కూడా దిగుబడి బాగా వచ్చింది. మీ ఏరియాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పంటను సాగు చేస్తుంటే కామెంట్ చేయండి. బ్రో వాళ్ళు చాలా కష్టపడ్డారు.
దానికి ఫలితం ఇప్పుడు పంట చేతికి వచ్చింది. ఇలా 7-8 కాపుల్లో వాళ్ళకు పెట్టిన కష్టానికి దిగుబడి అయితే మ్యాక్సిమం రావచ్చు. చూడండి, ప్రతిదాన్ని చాలా పద్ధతిగా చేశారు. ఫ్రూట్ చూడండి ఎంత బాగుందో. వాళ్ళ తోటకు వచ్చాము. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగుంది, తినడానికని వచ్చాము. ఫ్రూట్స్ ఎలా హార్వెస్ట్ చేస్తున్నారో, కాస్ట్ ఎంతో బ్రో దగ్గర అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి, అందరికి నమస్తే. బాగున్నాను బ్రో. అదే ఈ తోట పెట్టి మేము 3 సంవత్సరాలు అవుతుంది. మొదటగా తోట మొత్తం అనమాట 500 సిమెంట్ పోల్స్తో 2000 మొక్కలతో స్టార్ట్ చేసాము. మొదట ఏంటంటే ఈ తోట పెట్టుకోవడం కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఈ మొక్కలు అనేది 30 సంవత్సరాల వరకు మనం ఇంకా రొటీన్గా ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇంకా 30 సంవత్సరాల వరకు ఎటువంటి ఓన్లీ యాజమాన్య పద్ధతిని కలుపు తీసుకోవడం, అలాగే కూలీలు వస్తారు కదా, ఆ కూలీకి మాత్రమే పెట్టుబడి పెట్టుకోవడం అవుతుంది అనమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రో పెట్టేసి? ఈ తోట పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ హార్వెస్టింగ్ వచ్చేసరికి గత లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది అనమాట. సంవత్సరానికి ఎన్ని కాపులు వస్తుంది? సంవత్సరానికి ఇది 8-9 కాపులు వస్తుంది. అవునవును. పింక్ వెరైటీ అండి, చాలా బాగుంది. చూడండి, వైట్ కన్నా పింక్ ఎక్కువ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా తిని చూసాము, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం బాగుంది కదా. అంటే పింక్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ లేవు అనమాట పింక్ ఫ్రూట్స్ అనమాట. అరకు అదే అల్లూరు జిల్లాలో అంతగా ఎక్కువ లేవు పింక్. ఇవి వైట్ కలర్లో ఎక్కువ దొరుకుద్ది మొక్కలు, కాకపోతే అవి ఏంటంటే స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఈ పింక్లో అయితే స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి, వైట్ కలర్ అయితే చప్పగా పళ్ళు అనేది కొంచెం వగరు ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంతో అనమాట పింక్ వెరైటీని పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు తోట కాపు అనేసరికి చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు మాకు మార్కెటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. తోటలోనే ఫార్మర్స్ కానీ లోకల్ వ్యక్తులు తీసుకెళ్ళిపోతారు, తోట దగ్గర తీసుకుంటున్నారు అనమాట. ఎంత బ్రో పెట్టుబడి? పెట్టుమంటే ఈ 1 ఏకర్లోనే 500 సిమెంట్ పోల్స్ పెట్టుకున్నాము. ఇంచుమించుగా పెట్టుబడి ఏమొచ్చి మాకు 5-6 లక్షలు అవుతుంది అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు పర్లేదు కదా బ్రో మనకు? ఇప్పుడైతే మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. గత సంవత్సరం నుంచి క్రాప్ తీస్తున్నాం కాబట్టి నెమ్మదిగా అనమాట 3 ఇయర్స్ కల్లా మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒకసారి వచ్చేస్తుంది అనమాట. మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చేస్తుంది మేము ఆశిస్తున్నాం అనమాట. పళ్ళు కూడా, కాయలు కూడా బాగా వచ్చినాయి, పూత కూడా బాగా వచ్చింది కదా బ్రో. ఇవి మేము చేసేది ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. ఇలాంటివి ఇంకా 7-8 హార్వెస్టింగ్ అవుద్ది అనమాట. ఇవి మాకు నవంబర్ మంత్ వరకు అనమాట ఇలా హార్వెస్టింగ్ ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన బ్రో వాళ్ళది ఇన్స్టా కూడా ఛానల్ ఉంటుంది, రైతు మిత్రుడు. చెప్పు బ్రో, రైతు మిత్రుడు ఛానల్ ఉంటుంది కదా? అది రైతు మిత్రుడు ఫార్మింగ్ అని ఉంటుంది ఛానల్ ఉంటుంది. చూడండి బ్రో వాళ్ళు ఫ్రూట్స్ కావాలంటే ఆ బ్రో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మన పాడి రూపంపేటలో వాళ్ళు చేయండి. పళ్ళు మాత్రం మనకు తక్కువ రేట్లోనే. ఒక పండు ఎంతకి ఇస్తున్నారు బ్రో మనకు? అంటే ఫండ్ మార్కెట్లో 100 రూపాయలకి వెళ్ళొద్దండి. ఇది పింక్ కలర్. ఈ సైజు కూడా 300 గ్రామ్స్ వరకు ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే రైతులు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఇక్కడ తెలియదు కాబట్టి ఉద్దేశంతో ఫండ్ అనేది 50 రూపాయలకి ఇస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే బ్రో, చూసారు కదా, వీడియో చాలా బాగుంది, నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సపోర్ట్. ఈ వీడియో ఇంతటి సమాప్తం ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.